మరి ఎందుకు సింగపూర్ మాత్రమే పెట్టుబడుల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంది? అసలు పెట్టుబడులు కానీ ఎఫ్డిఐలు కానీ లేకపోతే అమరావతి రాజధాని విషయంలో అంటే రాజధానిని ఎందుకు మీరు పక్కన పెట్టేసి కేవలం వైజాగ్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? విజయ్ గారు చాలా ప్రశ్నలు అడిగారు భాషా గారు, మాట్లాడదాం. ఇది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా విమర్శించాలి, ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి సింగపూర్ ని చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు సూటిగా అడుగుతున్నాము, గూగుల్ డేటా సెంటర్ సింగపూర్ నుంచి వచ్చిందా? కియా మోటార్స్ సింగపూర్ నుంచి వచ్చిందా? ఎకరాన్ ఎనర్జీ సింగపూర్ నుంచి వచ్చిందా? ఎల్జీ ఇండస్ట్రీస్ సింగపూర్ నుంచి వచ్చిందా? నేను లిస్ట్ చెప్పిన 25 ఇండస్ట్రీస్ సింగపూర్ నుంచి వచ్చాయా? కాబట్టి సింగపూర్ అనేది మన అంతర్జాతీయంగా ఒక మహానగరం. అది అక్కడ కూడా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ టైకూన్స్, మ్యాగ్నెట్స్ అక్కడ నివసిస్తారు. కాబట్టి ఈ రోజు న్యూయార్క్ నుంచి, లండన్ నుంచి వస్తున్నప్పుడు సింగపూర్ మనకు పక్కనుండే మనకు కంట్రీ, అతి త్వరగా వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు ఆకర్షితమై అదే విధంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క పాలసీలు సింగపూర్ కి నచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రతిపాదికన సింగపూర్ వాళ్ళు కాస్త దేశం అంతా కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన కేవలం సింగపూరే పెడతా ఉంది, సింగపూర్ లో ఏదో హవాలా డబ్బు వస్తా ఉంది అని చెప్పి విమర్శలు చేయడం నిజంగా ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఒక చెంపపెట్టు ఏమిటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే అగ్రగామిగా 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టము. చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానమ్మా. కాబట్టి ఇలాంటి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? పెట్టుబడిదారులు జైలుకి అన్న హెచ్చరికలే ఏపీకి ఇమేజ్ డ్యామేజ్ చేశాయన్న మాటకు మీ సమాధానం ఏంటి? అసలు ఇప్పుడు ఎటువంటి విధ్వంసం జరిగింది? జైల్లో పెడతామన్న మాట ఎందుకు వచ్చింది? ఎటువంటి విధ్వంసం జరిగింది ఒకసారి మీరు వివరిస్తారా దాని గురించి? ఇప్పుడు కూటమి ప్రభుత్వ మాటల్లోనే మేము చెప్తున్న మాటలు కాదమ్మా, వాళ్ళ మాటల్ని వాళ్లే గ్రహించుకోమను. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, విద్య మా బాధ్యత కాదు, వైద్యం మా బాధ్యత కాదు, అమరావతిలో ఇంకా భూములు కావాలి, మేము ఇంకా రియల్ ఎస్టేట్ చేయాలి, అక్కడ ప్లాట్లు డెవలప్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది, మా దగ్గర నిధులు లేవు, మేము పథకాలు ఇవ్వలేము, స్కూల్ పిల్లలకి భోజనం సరిగా పెట్టలేము, సంక్షేమ హాస్టల్ సక్రమంగా నడపలేము అని చెప్పేసి వాళ్లే చెబుతూ ఒక పక్కన గంజికి లేదు అని చెప్తూ మళ్ళీ బెంజిలో తిరుగుతున్నామన్నట్టుగా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని వాళ్లే చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకే పూటకి పొంతన లేదు. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకి పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్మాలి? ఇప్పుడు మనకే అర్థమవుతుంది కదా, మన వినే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, వాళ్ళు చెప్పే లిస్ట్ అంతా గత ప్రభుత్వంలో ఇన్స్టాల్ చేసినవన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పడం. సోదరులు అంటారు గూగుల్ అదానీ డేటా సెంటర్ చెంపపెట్టి అంటారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి కనుక చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అదానీ యొక్క స్టేట్మెంట్ కనుక ఒకసారి కనుక వింటే, ఆ సిఇఓ స్టేట్మెంట్ కనుక ఒకసారి వింటే ఎవరికి చెంపపెట్టు అనేది అర్థమవుతుంది. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మీరు తెండి, పెట్టుబడులు తెండి, నిజాలు చెప్పి తెండి, వాస్తవాలు చెప్పి తెండి, ప్రజలకు నిజంగా వచ్చిన పెట్టుబడులు చెప్పండి. మీరన్నదే కదండి 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు నడపడానికి మా దగ్గర లేవు అని చెప్పింది మీరే. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తుంది మీరే. సరే, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఎందుకు రాలేదు? మీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఇప్పుడు వాళ్ళ ఆరోపణ అదే కదా, మీ ప్రభుత్వ హయాంలో మీరు భయాన్ని సృష్టించారు కాబట్టి పెట్టుబడులు రాలేదని అంటున్నారు. అమ్మా, మీరు విన్నారో లేదో, మా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎప్పుడు మాకు పెట్టుబడులు రాలేదని గాని, మేము ఊహల్లో తిప్పుతామని గాని, కార్గోలో కూరగాయలు తరలిస్తామని గాని, కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి కార్గోలో కూరగాయలు తరలిస్తామని గాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఊహల్లో తిప్పుతామని గాని, ఆకాశంలో నడుపుతామని గాని మేమెక్కడా చెప్పలా. మా ప్రయాణం పేదవారితో, మా నడక నేలపైనే మేము చెప్పేవన్నీ వాస్తవాలే ఉంటాయి. ఊహలు భ్రమలు కల్పించి ఆ భ్రమలు తప్పుకోవడానికి ప్లీజ్ వెయిట్ సార్, డిబేట్ మేనర్స్ పాటించండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ మాట్లాడాల,
దయచేసి మీరు కనీస మేనర్స్ పాటించండి. కనీసం మీకు సమయం ఇస్తారు, మీకు సమయం ఇస్తారు. వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను. మాట్లాడండి. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మీరు ఉన్న వాస్తవాలు చెప్పండి. మీరు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 25% పెట్టుబడులు వచ్చినాయి అంటే 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నడపలేకపోయారు? టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? మరి అమరావతిలో డెవలప్ చేసి ఇస్తామన్న ప్లాట్లు 11 ఏళ్ల దాటిపోయింది, 11.5 సంవత్సరాలు దాటిపోతే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ఇంతవరకు వాళ్ళకి డెవలప్ చేసి, దయచేసి కనీసం వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు కనుక ఇచ్చుంటే అమరావతి డెవలప్ అవుతుందని చెప్పేసి పాజిటివ్ టాక్ కనీసం వాళ్ళన్నా ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు మీ డిమాండ్స్ ఇవేనా? ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు మీ డిమాండ్స్ ఇవేనా? మీ డిమాండ్స్ ఇవేనా? మేము ఒకటే చెప్తున్నాం, మాది ఒకటే డిమాండ్. ఓకే, కూటమి ప్రభుత్వాన్ని అబద్ధాలు ఆడవద్దని చెప్తున్నాం. ఓకే, ఏ కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు సామాన్య ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చెయ్యవద్దు. రైట్ శ్రీనివాస్ గారు